ఎట్లా శ్రీకాంత్ పథకాన్ని పాత్ర నిర్వహించి ఆయన వేరేశ్వరికి అర్జెంట్గా వెళ్లాల్సి అందుకని అందరూ ప్రజలందరూ దీపోత్సవాల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నా కోరిక. मधुर एक दिन सर रमन दीपम జయంతి ఉత్సవానికి దివాకరుల వారి ప్రత్యక్ష శిష్యుడు కాదు కుమారస్వామి, కానీ ప్రత్యక్ష శిష్యుల కంటే వారి పట్ల ఆదరణ కలిగిన వాడు మన కుమారస్వామి నాయుడు. మేము ప్రత్యక్ష శిష్యులం. BA MAలో నాకు గురువు గారు. సమాజం ఏమిటంటే దివాకరుల వెంకటరమణాని గారికి మేము శిష్యులమైతే దివాకరుల వారి పుత్రిక శ్రీమతి గాయత్రి మాకు విద్యార్థినిగా ఆయన లోపల చాలా సంతోషించేవాడు. వారి విశేషాలు చాలా ఉన్నాయి. సౌజన్యం, సామర్థ్యం రెంటిని సమప్రమాణంలో మేడలుచుకున్న విద్వాంసుడు ఆచార్య దివాకర వెంకటరమణాని గారు. అప్పుడప్పుడు వారు ప్రశ్నించేవారు, ఏమండి ఆయన గొప్పతనం ఏమిటంటే మీ శిష్యుడినైనా గాడనేవాడు. అవునండి, నేను కూడా వస్తున్నానండి. ఏమిటి విశేషం? ఏం లేదండి, మీరు వెళితే కారణం పెడతారు వారు, నేను వెళితే బస్సులో వెళ్ళాల్సి వచ్చింది. అది రాజు ఓకే. దివాకర వారు తెలుగుతో పాటు సంస్కృతంలో కూడా సమప్రావీణ్యం ఉన్నారు. బోధన విధానం ఏంటో వారిని చూసి నేర్చుకోవాలి. ప్రతి పాఠాన్ని వారు ఒక గంట సేపు విశ్లేషణాత్మకంగా చెప్పేవారు. సార్ మీ క్లాస్ అయిపోయింది, టైం అయిపోయింది అనేవారు చెబుతూనే ఉండేవారు. అంటే శిష్యవాత్సల్యం. తర్వాత పాఠన చెప్పే గుణం, బోధన సామర్థ్యం ఉంది. అలాంటి బహుముఖీనమైన పాండిత్యం కలిగిన ఆచార్య దివాకర వెంకటరమణాని గారు మా గురువు గారి జయంత్యుత్సవం 101వ జయంత్యుత్సవం జరుపుకుంటున్నందుకు నేను కుమారస్వామి నాయుడిని మరోసారి అభినందిస్తూ, మరొక ముఖ్యమైన కార్యక్రమం ఉంది. నేను అక్కడ 6 లోపలే ఉండవలసింది, కానీ ఇది ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల నేను ఆలస్యంగా వెళ్తున్నాను. సరే, ఒక్క నిమిషంలో मैडम बुक पट सर 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 इकड़